ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవాతి దేవుడు ఈ రోజున మనకు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనల్ని బలపరచుటకు ఇష్టపడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. మరి దేవుడు ఒక చక్కని వాగ్దానం, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. మరి దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మనం అనుకున్నది ఇచ్చేవాడు, మన పైన ధారాళమైనటువంటి ప్రేమను కలిగి ఉన్న దేవుడు, ఉన్నతమైనటువంటి ప్రేమను కలిగిన దేవుడు, జాలి చూపే దేవుడు, కనికరము చూపేటువంటి మన తండ్రి మనం అడిగినది తప్పకుండా ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. మరి దేవుడు మనం అడిగింది తప్పకుండా ఇస్తానంటున్నాడు. మరి ఇస్తానన్నప్పుడు మనము విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగే విషయంలో మనము ఆ దేవుడి దగ్గర ఇది ఉందా, ఇది లేదా, అసలు ఇది నేను అడుగుతున్నా ఇస్తాడా ఇయ్యడా అన్న సందేహంతో మనం దేవుణ్ణి అడగొద్దండి. మరి అడుగు, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానంటున్నాడు దేవుడు. మరి నువ్వు అడిగే విషయంలో మరి తక్కువగా అడుగుతున్నావేమో, నువ్వు ఏమి పొందుకోలేని స్థితిలో ఈ రోజున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తప్పక మనం అడిగిన దానికి సమస్తమును ఇస్తానంటున్నాడు. మరి ఒక్కగానొక్క కుమారుణ్ణే వెనుదీయక సమస్తాన్ని మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనం అడగకపోయినా ఈ భూమిని, ఈ సమస్త సృష్టిని తన యొక్క నోటి మాట ద్వారా కలగజేసి మనకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేవుడు మరి నువ్వు అడిగింది ఇవ్వలేడా? నీ జాబ్ ఇవ్వలేడా? నీకు మంచి ఆరోగ్యం ఇవ్వలేడా? నువ్వు అడుగుతున్న సంతానం నీకు ఇవ్వలేడా? మరి నువ్వు అడుగుతున్న మరి అప్పుల సమస్యను దేవుడు తీర్చలేడా? నువ్వు అడుగుతున్న ఆర్థిక సమస్యలు తీర్చలేడా? నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క గలిబిలి జీవితాన్ని, గందరగోళ జీవితాన్ని ఆయన మార్చలేడా? మరి నీ కుమారుడికి మార్పు ఇవ్వలేడా? అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు సందేహంతో అడిగితే ఆయన ఇవ్వడు, నువ్వు సంశయంతో సనుక్కుంటూ గొనుక్కుంటూ ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడు. దేవుని పైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నువ్వు అడిగినట్లయితే దానిని నువ్వు పొందుకుంటావు. ఇంకొక విషయం ఏమిటంటే మరి ఆయన సమస్తాన్ని మన కొరకు అనుగ్రహించాడు కదా. నేను అడుగుతున్న ఈ చిన్న విషయంలో దేవుడు ఎందుకు చెయ్యడు అన్న ప్రశ్న నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అడగక ముందే మనకు అక్కర్లన్నీ ఎరిగినటువంటి దేవుడు కదా. మరి పక్షులు ఆయన అవేమన్నా దేవుణ్ణి అడిగాయండి? పక్షులు దేవుణ్ణి అడుగుతున్నాయా? రోజు లేదు. వాటికి అడగకపోయినా దేవుడు వాటిని సమృద్ధిగా పోషిస్తున్నాడు. ఎలా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునువు, అయినా పరలోకపు తండ్రి వాటిపైన ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కదా. మరి అడగకపోయినా అవి సమృద్ధిగా తింటున్నాయి. వాటికి నిద్ర, వాటికి ప్రతిదీ దేవుడే చూసుకుంటున్నాడు. ప్రతి విషయంలో ఆ పక్షులను దేవుడే పోషిస్తున్నాడు. మరి దేవుణ్ణి అడిగే విషయంలో మరి విశ్వాసంతో అడగాలి. ఈ రోజున నువ్వు అడుగుతున్నదేంటో అది విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. దేవుడు ఇస్తాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. మనం అడుగుతున్న జాబ్ ఇస్తాడు, మనం అడుగుతున్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. నేను అడుగుతున్న సంతానాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మకంతో ఉండు. నువ్వు ఖచ్చితంగా నమ్మకం పెట్టుకుంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన పైన నమ్మకం ఉంచి వారికి మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అదే విధంగా మరి ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను కూడా తప్పక పోషిస్తాడు. నీకున్న ప్రతి అవసరత, అక్కరత ఆయన తీరుస్తాడు. మరి ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు. మనం అడిగితే ఈ సృష్టిని చేశాడా అండి దేవుడు? లేదు. మీ పైన, నా పైన ఒక ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క సమస్త సృష్టినే సృష్టించాడు. అదే నీ అవసరం అని తెలిస్తే ఆయన ఇంకెంత ఇస్తాడో కదా. కాబట్టి నువ్వు అడిగిందేదో అది ధారాళంగా దేవుడు ఇచ్చాడని నమ్మి
ఆయన పైన విశ్వాసం ఉంచి దేవుని కొరకు కనిపెట్టు, ఆయన యొక్క బలమైన కార్యాలను నువ్వు చూస్తావు. ఆ 12 సంవత్సరాల రక్తహీనత కలిగినటువంటి స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది ఎప్పుడు తెలుసా? నమ్మింది, విశ్వసించింది. వినడం వల్ల ఆమెకు విశ్వాసం కలిగింది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని చూసింది. ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనురాలిగా ఉంది. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత బలవంతురాలిగా మారింది. ఆమె పేరు ఇప్పటి వరకు కూడా మరి మోగిపోతూనే ఉంది. ఈ రోజు నిన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన పైన నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు నాకు ఏదైనా నా జీవితంలో జరిగిస్తాడని దేవుని పైన నువ్వు ఆనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ కోరికను, నీకున్న అవసరతలను, నీ ఆశయాలను దేవుడు తప్పక నెరవేర్చి తీరుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య భాగమును బట్టి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతాలు చేయవడవ, ఆశ్చర్యకరుడవ నాయనా. ఈ యొక్క సమయంలో మాతో మీరు మాట్లాడారు. అవును తండ్రి, ఒక్కగానొక్క కుమారుణ్ణి మా కొరకు అనుగ్రహించిన దేవుడు మేము అడుగుతుంది తప్పక పొందుకుంటామని, మా కుటుంబాలను నువ్వు పోషిస్తావని, మా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అవసరతలు మీరు తీరుస్తారని, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి మీరు మాకు విడుదల అనుగ్రహిస్తారని, అప్పుల ఊబిలో నుండి మమ్మల్ని విడిపిస్తారని, అయ్యా మరి తండ్రి సంతానము లేక బాధపడుతుంటే బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహిస్తారని, జాబు విషయంలో బాధపడుతుంటే జాబ్ అనుగ్రహిస్తారని, అయ్యా ఈ లోకపరమైన ఆశీర్వాదాలన్నింటినీ మీరు మాకు అనుగ్రహిస్తారని, అందులోనూ మరి ప్రభా పరలోక రాజ్యం విషయంలో కూడా ప్రభా అయ్యా మా కొరకు నిత్య రాజ్యాన్ని ఏర్పరిచిన దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. ఈ రోజుని ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రతి బిడ్డకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే బిడ్డలను పోషించండి, బలపరచండి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడవు, అంతకంటే తండ్రి బిడ్డలను ఎక్కువగా మీరు పోషించమని, బలపరచమని, ఆదరించమని, ధైర్యపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి. సురక్షితంగా అయ్యా వారి యొక్క ప్రయాణం ఉండులాగున సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి. అదే విధంగా నా ప్రభా అయ్యా ఎటువంటి భయాందోళన బిడ్డలకున్న ఆ భయాందోళన అంతటి నుంచి విడుదల దయచేసి మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని, అయ్యా ఇంకా ప్రభా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని, అయ్యా ఈ రోజున ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. చేయబోయే ప్రతి పనుల్లో తండ్రి మీరే బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీరు విన్నటువంటి వాక్యము మరి మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా విస్తరింప చేయును గాక.